హాయ్ అండి, నేను మీ కుమారిని. మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో చెప్తాను చూడండి. మనము కొలతలతో సహా చెప్తాను, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఎల్లిపాయలు మనం ఎండబెట్టాలంటే అదే కొంచెం ఆయిల్ వేసి బాగా పిసికి ఎండబెడితే శుభ్రంగా పొట్టు బాగా వస్తుంది. తర్వాత మెంతులు వేయించుకోవాలి, ఆ తర్వాత ఆవాలు వేయించుకోవాలి. ఎంతెంత అన్నది కొలతలతో సహా చెప్తాను చూడండి. మామిడికాయలు అయితే తెచ్చాను మార్కెట్లో, కానీ ఇంకా ముందు పట్టాల్సింది. నేను లేట్ అయ్యేసరికి రేటు మాత్రం బాగున్నాయి. ఒక కాయ వచ్చి 120 రూపాయలు ఉన్నాయి. అది ఎండబెట్టాక పొట్టు చూడండి ఎంత బాగా వస్తుందో. ఊరికనే వచ్చిపోద్ది అనమాట. అది ఊరికనే వచ్చింది. మొత్తం పొట్టులన్నీ తీసుకుంటేనే బాగుంటుంది. ఎల్లిపాయ పచ్చళ్ళలోకి ఎక్కువ వేసుకోవాలన్నమాట. మంచిగా వచ్చింది. పొట్టు చక్కగా తీస్తే మొత్తం వచ్చింది. నేను చూడండి మామిడికాయలు లోటా తీసుకున్నా, మీరు ఏదన్నా తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఒక గిన్నె, ఒక లోటానో, ఏదో ఒకటి. నేనైతే లోటా తీసుకున్నా. 4 లోటాలు ముక్కలు అయినాయి నాకైతే. 2 పోసా కదా, మొత్తం 4 లోటాలు ముక్కలకి. ఒక లోట కారం, ఒక లోట ఉప్పు కూడా ఏంటంటే తలగట్టి పొయ్యాలి, మొత్తం పొయ్యకూడదు. ఎందుకంటే మళ్ళీ సాలలేదు అనుకో, 3వ రోజు మనం కలుపుకునేటప్పుడు సాలపోతే ఇంకా తీసుకోవచ్చు, ఏం కాదు. కానీ ముందే వేసుకున్నాం అనుకో, కసిమైంది అనుకో, కొంచెం ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు, కానీ కసిమైతే మళ్ళీ బాధ. అందుకని 4 లోటాలు అయితే ముక్కలు అయినాయండి. ఒక లోట అయితే కారం పోసాను. 4 లోటాలు ముక్కలకి ఒక లోట కారం చూడండి. అది కూడా కరిణి కారం వేస్తా నేను. కారం ఎర్రగా ఉంటుంది కానీ మంట అనిపించదు, కానీ రుచి కూడా పిల్లలు బాగా తింటారు. మా పిల్లలకు బాగా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే. చిన్నపిల్లలు కూడా తినవచ్చు. అందుకని మా మనవడు మనవరాళ్ళు అందరూ తింటారని చెప్పి నేను ఆ కారమే తీసుకొస్తా, రేట్ ఎక్కువైనా. ఒక లోటా పోసా కదా, 4 లోటాల ముక్కలకి ఒక లోట కారం పోసా. ఉప్పు కూడా చూడండి తలగట్టి పోసా, కొంచెం తక్కువగానే పోసా అన్నమాట. ఆ ఉప్పు గడ్డలుగా ఉంటుంది, మనం నలుపుకోవాలి, లేదంటే కొంచెం కరగకుండా ఇది అవ్వదు. అందుకని ఉప్పు బాగా నలుపుకొని వేసుకోండి, బాగానే ఉంటుంది. మెంతిపిండి కూడా మనం ఏ లోట అయితే తీసుకున్నామో మెంతిపిండి కూడా అదే లోటతో తీసుకోండి, బాగుంటుంది. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. చూసుకొని ఎవరి ఇష్టతక్కంగా వాళ్ళు వేసుకోండి. నేనైతే ఎప్పుడు అలాగే వేస్తా. నా పచ్చళ్ళు అయితే బాగుంటాయి. కొంతమంది మెంతిపిండి ఎత్తి వేడేమో, అది ఆవపిండి మెంతిపిండి కదా, ఆవపిండి లోటాడేసా. మెంతిపిండి మాత్రం తక్కువ వేసుకోవాలి, 2 పెద్ద స్పూన్లు 2 వేసుకున్నా. ఏంటికంటే అది సేదు వచ్చింది కాబట్టి. కొంతమందికి మెంతులు ఆవాల పిండి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. వేడి చేస్తుందని చెప్పి తక్కువ వేసుకుంటారు. అదేం లేదు, మనం సంవత్సరానికి ఒకసారి పట్టుకునేది, ఎప్పుడన్నా ఒకసారి తింటాం. కానీ ఏడు ఉండదు, ఏం కాదు, మంచిది. గుజ్జుగా ఉంటుంది మనకి, రుచి కూడా. అలాగే ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నా కదా, అరలోట అయితే వేసుకున్నాను ఎల్లిపాయలు. అరలోట వేసేసాను. ఎల్లిపాయలు పచ్చళ్ళు మాగితే ఎంత రుచిగా ఉంటుందో ఎల్లిపాయ నవ్వులుతుంటే. నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం, అందుకని ఎక్కువ వేసుకుంటా ఎల్లిపాయలు కూడా. చక్కగా ఎన్ని కలిపి ముక్క బాగా పట్టేలాగా తిప్పుకుంటారు. కొంతమంది నూనెలో వేసి ముక్క వేస్తారు, కానీ నేనైతే ఎప్పుడు ఇలాగే పెడతాను. మా అమ్మమ్మ నాకు ఇలాగే చెప్పింది, నేను ఇలాగే పెడతా. అమ్మమ్మ వాళ్ళు ఇలాగే పెట్టేవాళ్ళు, అమ్మమ్మ నానమ్మ ఇట్లాగే పట్టేది. అందుకని నేను కూడా ఎప్పుడు ఇలాగే పడతా. ఇప్పుడు చాలామంది చూస్తున్నా ఆయిల్లో ముక్కలు వేసి కారంలో తిప్పి జాడికి వేస్తున్నారు. నేనైతే అట్లా వేయలేదు. ఆయిల్ కూడా పప్పు నూనె వేసుకోవాలి, పప్పు నూనె బాగుంటుంది. ఆయిల్ నూనె మాత్రం పప్పు నూనె వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను ఎక్కువైతే ఇదే వాడతా. ఫస్ట్ అయితే ఈ ముక్కలకైతే కేజీ పట్టిందండి. తర్వాత 3వ రోజు మళ్ళీ ఇంకొక కేజీ పట్టిద్ది. 4 లోటాలకి 2 కేజీలు ఆయిల్ గ్యారెంటీగా పట్టిద్ది. శుభ్రంగా తిప్పుకొని మొత్తం కలుపుకోవాలి. కారం ముక్క ఆయిల్ అన్నీ పట్టేలాగా వాటిని కరెక్ట్ కలుపుకుంటే బాగానే ఉంటుంది. కానీ కొలతల ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి బూజు రాదు, సంవత్సరమైనా అలాగే ఉంటుంది. పోయిన సంవత్సరం పచ్చడి ఇంకా ఉంది మాకు. నలుపు రావటం కానీ ఏదీ లేదండి, బాగుంది. కావాలంటే నేను ఒకరోజు చూపిస్తా. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది.
అంటే మొత్తం ముక్కంతా మునిగిన దాకా ఇప్పుడే పోయొద్దండి ఆయిల్, ఎందుకంటే అవన్నీ నూనెలో అవన్నీ మగ్గాలి, పట్టాలి, అదే కారం అవన్నీ పట్టాలి. అందుకని ఎక్కువగా వేసుకోకుండా ఒక కేజీ మందం అయితే, నేనైతే కేజీ ప్యాకెట్ తెచ్చా, కేజీ సరిపోద్ది. వాటికి ముక్కలకు కలుపుకొని చక్కగా జాడీకి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత అది తీసి మళ్ళీ ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. అలా మొత్తం కూడా మొత్తం జాడీకి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. మనం ఇంకా ఫ్రిడ్జ్లో అవసరం లేదండి. ఈ జాడీలో పచ్చడి సంవత్సరమైనా మనం ఇప్పుడైతే ఎలా పడుతున్నామో సేమ్ అలా ఉంటుంది. కాకపోతే ముక్క కొంచెం మెత్తబడిద్ది, కానీ ఇలా అప్పటికల్లా పచ్చడి మాత్రం కలర్ రావటం, రంగు మారటం కానీ అలాంటిది అసలు ఏమీ ఉండదు. మీరు కూడా అలాగే కొలతల ప్రకారంగా పెట్టుకోండి, ఏమీ అవ్వదు, చక్కగా ఉంటుంది నెల దాకా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అమ్మ ప్రేమలాగే ఉంటుంది మామిడికాయ పచ్చడి. అబ్బా స్మెల్లే మంచిగా వస్తుంది అక్క, తింటే ఇంకా టేస్ట్ ఉంటుందేమో. చూడు ఉప్పు ఎన్ని సరిపోయినాయి చూడు, ఎలా ఉంది, బాగుందా? అన్నీ సరిపోయినాయి, కరెక్ట్గా సరిపోయినాయి. ఇట్లా కలుపుతుంటే మామయ్యలకి, అమ్మకి, పిన్నికి, అందరికి అమ్మమ్మ అట్లా ముద్దలు పెడుతుంటే నాకైతే నేను చిన్న పిల్లనప్పుడు. నీకు గుర్తుందా? నీకు కూడా పెట్టిందిగా. నేను చిన్నపిల్లనే అప్పుడు. టేస్ట్ చాలా బాగుంది అక్క, అట్లా లేదు, టేస్ట్గా ఉంది. స్మెల్ కూడా వస్తుంది అక్క. ఏం వేసావు ఇందులో? అన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనం బాగుంటుంది పచ్చడి ఎప్పుడైనా. అవునా? ఎల్లిపాయ ఘాటు వస్తుంది, మంచిగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్నీ సరిపోయింది కరెక్ట్, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా టేస్ట్ ఉంటుంది అక్క. నీ పచ్చడి ఎవరికైనా నచ్చిద్ది అక్క, నువ్వు చేసిన పచ్చడి. ఎందుకన్నా మరి ఒకరు చేయి తీరంటారు అక్క. మంగ కూడా నాతోనే పెట్టించుకుంటా అందుగా. మంగ, సీత వీళ్ళందరూ అక్క పెడితే బాగుంటుంది పచ్చడి. అవును, చాలా బాగుంది అక్క. థ్యాంక్స్ అక్క, ఇలాంటి పచ్చడి నాకు కూడా చేసినందుకు. అమ్మలు నీకు ఒక ముద్ద, జున్గాడికి ఒక ముద్ద, బుద్ధక్కకి ఒక ముద్ద తిను. ఎలా ఉంది చెప్పాలి. బాగుందా? సూపర్. ఇలా మనం పచ్చడి జాడీలో పెట్టుకున్నాక ఎప్పుడైనా సరే అడుగునున్న పచ్చడిలో వేడి అన్నం వేసుకుని ఇంకా కలుపుకొని నెయ్యి వేసుకుని ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం అనుకో, దాంట్లో ఉప్పు కారం ఏం తెలియదు అనమాట, అందుకని నెయ్యి వేయాలి. చాలా బాగుంది అక్క, అయితే మాత్రం ఇంకా తినాలనిపిస్తుంది. పెట్టక్క, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా మాగా ఇంకా టేస్ట్ ఉంటుంది అక్క, బాగుంటుంది. ఓకే బాయ్. మీరు కూడా ఇలాగే చేసుకుని తింటున్నారా? అమలు గిన్నె మొత్తం తీసుకున్నట్టు నువ్వేమి. బాగుంది మామిడికాయ పచ్చడి. మమ్మీ నువ్వు కూడా నేర్చుకో పెద్దమ్మ దగ్గర. ఏది నాకు అలా కుదరట్లేదే, నాకు పెద్దమ్మ చేసినట్టు నాకు ఎన్నిసార్లు చేసినా కుదరట్లేదు. ఎందుకంటే పెద్దమ్మ చెయ్య తీరే, అందుకే నేను ఎప్పుడు పెద్దమ్మతోనే పట్టించుకుంటాను. సబ్స్క్రైబ్ టు దేవల్ కుమారి ఛానల్. ఆపేసేనా?